Hi team. Very important అండి. మనం ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ చేయాలనుకుంటున్నారో 3 ఇంపార్టెంట్ రూల్స్ అండి. సో ఈ 3 ఇంపార్టెంట్ రూల్స్ అనేది 100% వచ్చేసరికి అందరూ ఫాలో అవ్వాలి. కంపల్సరీ తెలిసి ఉండాలి. ఫాలో అయిన అవ్వకపోయినా తెలిసి ఉండాలి. ఈ 3 రూల్స్ ఫాలో అవ్వకపోతే ఏంటంటే మనకు 100% వచ్చేసరికి డిగ్రీ ఇన్వాలిడ్ అవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. లేదా తర్వాత యూనివర్సిటీ నచ్చుకున్నాం, కంట్రీ నచ్చుకున్నాం, మళ్ళీ వేరే యూనివర్సిటీ వేరే కంట్రీ ట్రాన్స్ఫర్ తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఫర్దర్గా ఒకసారి మనం మెడికల్ పీజీ అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ వచ్చి ఇవి క్రాక్ చేయడానికి కష్టంగా ఉంటుంది. సో ఏంటి ఆ 3 ఎన్ఎంసీ రూల్స్ అనేది? ఓకేనండి, 3 రూల్స్, నాట్ ఎన్ఎంసీ రూల్స్, 3 రూల్స్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్. సో ఫస్ట్ రూల్ వస్తుంది సార్ మనకి. సో బిఫోర్ గోయింగ్ టు దట్ రూల్స్, సో ఎవరైనా సరే సార్ సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకున్నాండి. మీకు 20 lakhs బడ్జెట్లో ఉన్నాయి, 25 lakhs బడ్జెట్ ఉన్నాయి, అప్ టు 30 lakhs బడ్జెట్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకుని పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీస్ రైట్ నో అడ్మిషన్స్ ఆర్ అవైలబుల్. సో ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, క్వరీస్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్. సో డోంట్ వెయిట్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ రీనీట్ ఉంటుంది అంటున్నారు. రీనీట్ ఏమి ఉండదండి. ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళకి మాత్రం ఎగ్జామ్స్ జరుగుతాయి. అదే లీక్ అయింది వాళ్ళకి సంబంధించి మాత్రం ఎగ్జామ్స్ జరుగుతాయి 1500 మందికి. రిమైనింగ్ వాళ్ళకి జరగదు. సో నీట్ ఎగ్జామ్ అనమాట, రీనీట్ ఎగ్జామ్. సో కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ వాళ్ళు చేసి పెట్టుకోండి. ఓకేనా? సో మన టాపిక్లోకి వెళ్దామండి. సో ఫస్ట్ రూల్ నెంబర్ 1 వస్తుంది సార్. సో మీరు గుర్తుపెట్టుకున్న పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్లో యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అండి. సో చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే సో తక్కువ బడ్జెట్, లేకపోతే యూనివర్సిటీ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఆ యూనివర్సిటీ బాగుందంట, లేకపోతే అదంట ఇదంట. ఓకే, మనం యూనివర్సిటీ జాయిన్ అవుతాము. సో లేదంటే సరే లేదంటే ఆఫర్స్, డిస్కౌంట్స్, లేకపోతే ఇంకా ఫ్రీ ఫ్లైట్ టికెట్స్, లేకపోతే ఇంకో నెంబర్ ఆఫ్ ఆఫర్స్ ఇస్తారు, లేదంటే ఫ్రీ పీజీ అను ఇలానే చెప్తారు. బట్ ఇది కాదండి. ఎందుకంటే ఇలా ఫ్రీ పీజీలు, ఫ్రీ ఆఫర్స్ ఇచ్చారంటే మాత్రం కంపల్సరీ యూనివర్సిటీలో సంథింగ్ ఇస్ మిస్ అవుద్ది. సో మిస్ అయిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే సార్ ఆ యూనివర్సిటీ నచ్చదు, ఎందుకంటే ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి. సో ఆ యూనివర్సిటీ నచ్చుకున్నా, లేకపోతే వేరే యూనివర్సిటీ వెళ్దామని, లేదా ఆ కంట్రీలో వేరే యూనివర్సిటీ వెళ్దాం, లేదా ఆ కంట్రీ మరి వేరే కంట్రీ వెళ్దాం అనుకుంటే మాత్రం ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఇయర్ అంటే తెలియలేదు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో తెలిసింది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదనో, లేకపోతే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేదనో, లేదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదనో, లేకపోతే అసలు ఆ స్టాండర్డ్స్ లేపు, నెక్స్ట్ ఎగ్జామ్కి యూఎస్ఎంఎల్కి స్టాండర్డ్స్ సరిపోవనో మనకు అర్థమైనప్పుడు సో మన యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటాం. ఎందుకంటే చదవడం కూడా వేస్ట్ కాబట్టి. లేదంటే కంట్రీ ట్రాన్స్ఫర్ అవుదాం అనుకుంటాం. అలా ట్రాన్స్ఫర్ అవడానికి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఒప్పుకోరండి. అలా ట్రాన్స్ఫర్ అయితే మాత్రం డిగ్రీ 100% ఇన్వాలిడ్. లేదంటే మీరు ఇండియా వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసుకుని అప్పుడు మళ్ళీ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతామో ఆ కంట్రీకి వెళ్ళాల్సి వస్తుంది. సో కాబట్టి రూల్స్ అనేవి వెరీ వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. సో అందుకే మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు, అబ్రాడ్ ఎంబీబీఎస్ డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే డెసిషన్ తీసుకోవాలి. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళు డాక్టర్స్ అవుతాం, మనం డాక్టర్స్ అవుతామని కాకుండా కంపల్సరీగా వచ్చేసరికి అసలు అక్కడ ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు వాళ్ళు చెప్పేది ఏంటి, నిజమేనా, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉన్నాయా, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్కి క్రాక్ చేస్తామా, అసలు ఆ డిగ్రీ మనకి వ్యాలిడ్ అవుతుందా, ఆ కంట్రీలో ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా ఉందా, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి కంపల్సరీగా. అందుకే నేను చెప్పేది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి. ఆ తర్వాత యూనివర్సిటీ ఏంటి, అది అసలు ఎన్ని సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి, దాని ఓల్డ్ ర్యాంకింగ్ ఏంటి, అసలు ఒకసారి ఇండియన్ ఎంబీబీఎస్ బ్యాచ్ బయటకు వచ్చినాయా చదువుకొని. సో ఇవన్నీ 100% చెక్ చేసుకోవాలి. గుడ్డిగా వెళ్తే మాత్రం సార్ 100% ఒకసారికి లాస్ అవుతాం, మనీ లాస్ అవుతాం, టైం లాస్ అవుతాం, ఎవ్రీథింగ్ అంతా లాస్ అవుతాం. సో ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. ఓకే, రూల్ నెంబర్ 2 వస్తుంది సార్. సో కంపల్సరీగా ఒకసారికి మనకి రేప్ అనేది మీరు ఎంబీబీఎస్తో పాటు ఏదైనా నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదా యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, మెడికల్ పీజీ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇండియా వస్తే నెక్స్ట్ ఎగ్జామ్, అటు నుంచి ఒకటి యూఎస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండాలి. మనకి ఎప్పుడైనా ఎంబీబీఎస్ అప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు సార్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యానో, జార్జియానో, కిర్గిస్తాన్ ఎక్కడో చదివినప్పుడు ఏంటంటే మనం ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉండాలి. అక్కడ నచ్చకపోతే ఇండియా వచ్చేటట్టు ఉండాలి, లేదా అటు నుంచి యూఎస్ఎంఎల్ అలా వెళ్ళేటట్టు అంత స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అలాంటి యూనివర్సిటీస్, అలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మాత్రం మనకేంటంటే ఆఫ్టర్ 5 years 6 years తర్వాత అయినా సరే ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే ప్రాపర్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది యూఎస్ఎంఎల్ అని హై స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్, మంచి సబ్జెక్ట్ ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి, మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ ఎగ్జామ్లో యూఎస్ఎంఎల్లో మనం క్రాక్ చేయగలుగుతాం. అదర్వైజ్ నథింగ్. 6 years అయిపోతుంది, 20 లక్షలు 30 లక్షలు లాస్ అవుతారు. తర్వాత కెరీర్ అనేది జీరో ఇప్పుడున్న కాంపిటీషన్లో. తర్వాత సార్ కంపల్సరీ సార్ ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే 100% సరే డెవలప్డ్ కంట్రీలో మాత్రం చదవండి. డెవలప్డ్ కంట్రీ వచ్చేది అడ్వాంటేజ్ ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి, స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. దాంట్లో కూడా మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు సార్. మంచి యూనివర్సిటీకి, యావరేజ్ యూనివర్సిటీస్కి, లేదంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఒక సంవత్సరానికి ₹1,00,000 డిఫరెన్స్ ఉంటుంది, అంత మించి ఉండదు. సో కాబట్టి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎందుకంటే రేపు యూఎస్ఎంఎల్, నెక్స్ట్ ఎగ్జామ్లు, తర్వాత సరిగ్గా హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలన్నప్పుడు ₹1 పెట్టాల్సిందే. సో మంచి యూనివర్సిటీకి పెట్టొచ్చు.
మినిమం ఒక 20 లక్షలనే పెట్టాల్సి వస్తుంది. 20, 25, 30 దాకా పెట్టుకుంటే మంచి మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. ఎందుకంటే రేపు యూఎస్ఎంఎల్ మళ్ళీ ఇండియా వచ్చి పీజీ చేయాలి కదా, లేదా ఏదో పీజీ ఆప్షన్ చూసుకోవాలి కదా. అది ఇండియానా లేకపోతే అబ్రాడా లేకపోతే యూఎస్ఎంఎల్నా, ఇవన్నీ చూసుకోవాలంటే ఆ స్టాండర్డ్స్ కావాలి కదా. ఆ స్టాండర్డ్స్ కావాలంటే మంచి యూనివర్సిటీస్ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఇలా 100% సెలెక్ట్ చేసుకుని 3 పాయింట్స్ అంటే 100% ఫాలో అవ్వండి. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఎంబీబీఎస్ అబ్రాడ్లో ట్రాన్స్ఫర్స్ ఉండవు. ట్రాన్స్ఫర్స్ ఉంటే డిగ్రీ ఇన్వాలిడ్. ఎందుకంటే యూనివర్సిటీ, అందుకే చెప్పేది యూనివర్సిటీ కంట్రీ 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. వన్స్ వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ నచ్చలేదు, కంట్రీ నచ్చలేదు అంటే మళ్ళీ ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ వెళ్ళాలి. ఓకేనండి. కంపల్సరీ ఇంకో పాయింట్, అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 వచ్చేసరికి ఏంటి, ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ తీసుకునేటప్పుడు మనం వెళ్ళే యూనివర్సిటీ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతుందా, అసలు స్టాండర్డ్స్ ఉన్నాయి క్రాక్ చేసే స్టాండర్డ్స్, ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, అసలు ఇండియన్ స్టూడెంట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, అసలు ఎన్ని బ్యాచ్లు బయటకు వచ్చినాయి, ఇలా తర్వాత ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని డిసిషన్ తీసుకోవాలండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. సో రైట్ నో అడ్మిషన్స్ అవైలబుల్ ఉంటాయండి. మంచి మంచి యూనివర్సిటీస్ రైట్ నో, అండ్ మంచి ఎక్స్ట్రాడనరీ యూనివర్సిటీస్ రైట్ నో అవైలబుల్. సో ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా 20 lakhs ఉన్నాయి, 25 lakhs ఉన్నాయి, 30 lakhs ఉన్నాయి. సో మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. రైట్ నో అవైలబుల్ అడ్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా రోజు చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.